జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భద్రతా దళాలు ఎట్టకేలకు ఉగ్రవాదులను తుదిముట్టించాయి. హిర్వాన్, లిద్వాన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ కాగా డ్రోన్ ద్వారా ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తించారు. ఆపరేషన్లో పోలీసులు, ఆర్మీ, సిఆర్పీఎఫ్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఇటు ముగ్గురు ఉగ్రవాదులను అయితే అటు భద్రతా దళాలు మట్టుపెట్టాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ మహాదేవ్ ని కూడా దీనికి సంబంధించి పోలీసులు ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చూస్తే పెహల్గామ్ సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తిగా హతం చేసినట్లుగా డ్రోన్ కెమెరా ద్వారా వారి డెడ్ బాడీస్ ని గుర్తించారు. అయితే ఈ యొక్క ఆపరేషన్ లో పోలీసులతో పాటు ఆర్మీ కావచ్చు, అంతేకాకుండా సిఆర్పీఎఫ్ సంబంధించిన యొక్క బలగాలు కూడా ఈ యొక్క ఆపరేషన్ లో కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా చూస్తే పెహల్గామ్ సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు చాలా కీలకంగా ఉన్నారు. ఈ యొక్క వారికి సంబంధించిన నేపథ్యంలో వారిని ఎన్కౌంటర్ చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వారి మృతదేహాలకు సంబంధించి డ్రోన్ ద్వారా కూడా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన కూడా పార్లమెంట్ లో యొక్క చర్చకు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో యొక్క ఎన్కౌంటర్ మహాదేవ్ పేరుతో జరిగిన ఈ యొక్క ఎన్కౌంటర్ చాలా అత్యంత కీలకంగా చర్చగా మారుతుంది. ఎందుకంటే పెహల్గామ్ సంబంధించిన ఘటనలో అమాయకులను కూడా పూర్తిగా కాల్చివేసిన ఘటన ఆపరేషన్ సింధూర్ కూడా నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పైన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ లో దీనిపైన అన్ని సంబంధించిన ఎంపీలు కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే విప్ జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్ మాత్రము ఈ యొక్క ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడం పూర్తిగా దీనికి సంబంధించి కూడా చాలా కీలక చర్చగా మారింది. మరోవైపు చూస్తే ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఈ యొక్క వారి డెడ్ బాడీస్ కావచ్చు, అంతేకాకుండా వారి ఫొటోస్ కూడా మరికొద్దిసేపట్లో కూడా విడుదల చేశారు. ప్రజెంట్ ఈ యొక్క ఆపరేషన్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క మహాదేవ్ సంబంధించిన ఆపరేషన్ లో లిడ్వాన్ కావచ్చు, హిద్వాన్ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఆపరేషన్ సంబంధించి ఎన్కౌంటర్ కూడా జరిగినట్లుగా పూర్తిగా ఇటు పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఈ యొక్క దీనికి సంబంధించి వారి డెడ్ బాడీస్ కూడా పూర్తిగా వారు అంతా కూడా ఈ యొక్క రికవరీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే డెడ్ బాడీస్ అన్నిటి కూడా ఎక్కడెక్కడ ఈ యొక్క ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోయారో వారి యొక్క డెడ్ బాడీస్ పూర్తిగా గుర్తించి ఆ డెడ్ బాడీస్ సంబంధించిన ఫొటోస్ కూడా మరికొద్ది సేపట్లో కూడా వెలుగులోకి రానున్నాయి. మొత్తానికి ఈ యొక్క ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులుగా హతం కావడంతో పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పాల్పడితే ఇలా ఎన్కౌంటర్ చేయాలి అని మాత్రం ప్రధానంగా ఇటు ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి అమాయకుల ప్రజలను కూడా పూర్తిగా హిందువులనే టార్గెట్ చేసి మరి చంపడం పట్ల కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇటు చాలా మంది కూడా ఉగ్రవాదుల పైన కూడా తీవ్ర మండిపడ్డ పరిస్థితి కూడా చూస్తున్నాము. పాకిస్తాన్ కూడా ఈ యొక్క ఉగ్రవాదులకు పూర్తిగా మొగ్గు చూపినట్లుగా మనకు గత సింధూర్ ఆపరేషన్ లో కూడా చూసాము. అయితే ఈసారి మాత్రము ఇక ముగ్గురు ఉగ్రవాదులను టార్గెట్ చేసుకున్న యొక్క దీనికి సంబంధించిన భారత ప్రభుత్వం మాత్రం వారిని వదిలిపెట్టకుండా వారి ఎప్పటికప్పుడు వారి కదలికలను కూడా పూర్తిగా దీనికి సంబంధించి అనుసరిస్తూ మరి ఈ రోజు ఎన్కౌంటర్ లో కూడా వారి ముగ్గురు కూడా హతం చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడాలన్నా కూడా ఉగ్రవాదులు భయపడాల్సిన అవసరం కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చాలా కీలకమైన అంశాలను కూడా దీనికి సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు మరోసారి భారతదేశంలోకి సరిహద్దుల్లోకి రావాలంటే కూడా వారిని అంతా కూడా వస్తే మాత్రం వారిని వదిలిపెట్టేది లేదు. ఎప్పటికప్పుడు వారిని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.